రెండు తెలుగు రాష్ట్రాల్లో 2017 ఆగస్టు 19న జరిగిన ఘటన ఏదైతే ఉందో కర్నూలు నగర శివారులో ఒక కట్టమంచి రామలింగారెడ్డి యాజమాన్యం అత్యాచారం చేసి అమ్మాయిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అయితే ఆ రోజు అసలు ఏం జరిగింది, ఆ కేసు ఎలా ముందుకెళ్ళిందనే అంశాలు మనతో మాట్లాడడానికి లాయర్ మోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు దాదాపుగా ఈ ఘటన జరిగి 8 ఇయర్స్ 8 సంవత్సరాలు గడుస్తుంది. అంటే ఇప్పటికీ ఈ కేసు పురోగతి రాలేదంటూ తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అంటే ఏం జరిగింది అసలు? 2017 సంవత్సరంలో ఈ ఆగస్టు 19వ తేదీ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో ఒక గిరిజన బాలిక 10th క్లాస్ చదువుతున్న ఒక గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో ఊరేసుకున్నట్టుగా చనిపోయినట్టుగా విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దాన్ని అప్పుడున్న తాలూకా పోలీసులు క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ప్రిలిమినరీ రిపోర్ట్స్లో అమ్మాయి పైన ఇది జరిగింది, అఘాయిత్యం జరిగింది అనే విషయం అయితే బయటకు వచ్చింది. ఏదైతే అటాప్సీ రిపోర్ట్లో అప్పుడు ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం ఏదైతే ఉందో ఆ కేసు ఎట్లా రిజిస్టర్ అయింది, పోక్సో 376 రేపు, నెక్స్ట్ SC/ST ప్రొవిజన్స్ కింద కూడా ఈ క్రైమ్ రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేసే సమయానికి అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 302 తీసేయడం జరిగింది, మర్డర్ తీసేయడం జరిగింది, రేపు కూడా తీసేయడం జరిగింది. అయితే తల్లిదండ్రుల యొక్క మెయిన్ కన్సర్న్స్ ఏంటంటే, క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళవి ఈ అటాప్సీ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఆ దళిత బాలిక పైన సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగింది అని స్పష్టంగా ఉన్నప్పటికీ ఎందుకు 306 తీయాల్సి వచ్చింది, ప్రెషర్ ఓవర్ హర్ నెక్ అని ఉంది, ఆ 302 ఎందుకు తీయాల్సి వచ్చింది అనే విషయం పైన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇది మనకందరికి తెలుసు, కాలక్రమేణా అది కొంచెం దాన్ని కొన్ని కారణాల రీత్యా అది CBIకి అప్పగిస్తూ అప్పుడు గవర్నమెంట్ జీవోస్ జారీ చేయడం జరిగింది. మరి కొన్ని కారణాలు చెప్తూ ఆ CBI కూడా మేము ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయము, మెటీరియల్ లేరని, లేకపోతే ఇది మేము చేయాల్సిన అవసరం లేదని CBI చెప్పడం, ఆ కేసు ఆ ఫైల్ రిటర్న్ రావడము, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కేసుని CIDకి అప్పగించడం అన్నది చక్కచక్క జరిగిపోతుంది. కాలక్రమేణా 8 ఏళ్ళు గడిచిపోయింది. 8 ఏళ్ళు గడిచిపోయినా కూడా ఇప్పటికి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఈ కేసు ఉంది. సార్ అంటే గతంలో మనం చూసాం, కర్నూలులో ప్రజెంట్ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఎందుకంటే మనం చూసాము గత 5 సంవత్సరాల వైసీపీ హయాంలో ఈ యొక్క ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీ ఏదైతే ఉందో కనీసం సెక్రటరేట్ కూడా వెళ్ళలేదు. ఈ ప్రభుత్వ హయాంలో న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకముందు కర్నూలులో ఏదైతే ధర్నా నిర్వహించినారో, ధర్నా నిర్వహించడంలో భాగంగానే అందుకు రిజల్ట్గానే ఈ కేసులు CBIకి అప్పగించినారన్న విషయం మనకందరికి తెలుసు, వాస్తవం కూడా అది తల్లిదండ్రులు కూడా నమ్ముతున్నారు. ఆ రిజల్ట్ మేరకే CBIకి వెళ్ళిపోయినాయని. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్న విషయం ఏంటంటే, ఏదైతే మీరు పవన్ కళ్యాణ్ గారి కేసుని పట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు స్వయంగా వీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏం న్యాయం చేస్తారో చేయండి, మీ చేతుల్లోనే అధికార యంత్రాంగం అంతా ఉంది కాబట్టి గతంలో జరిగిన ఏవైతే తప్పిదాలు ఉన్నాయో అవి ఈసారి జరగకుండా చూసుకోమని చెప్పి నిందితులని పట్టుకొని చట్టం ముందర నిలబెట్టి కఠినంగా శిక్షించడానికి ఏ మేరకైనా వెళ్ళాలి. వీళ్ళ తల్లిదండ్రుల డిమాండ్ ఏంటంటే అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, అప్పుడున్న SHOని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేస్తేనే, ఇంట్రాగేట్ చేస్తేనే అసలు ఎందుకు తప్పుదో పట్టించాల్సిన అవసరం ఉంది అనే విషయం బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఈ విషయం పెద్ద విషయం ఏం కాదు అని తల్లిదండ్రుల కోరిక, వాళ్ళ అభ్యర్థన కూడా అదే ఉంది. మరి అది వాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది తల్లిదండ్రులు, ప్రభుత్వం కూర్చొని వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. సరే, ఇప్పటికే ప్రతి ఘటన జరిగి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికే తమ తల్లిదండ్రులు కర్నూలు నుండి అమరావతికి న్యాయ పోరాట దీక్షకు సిద్ధమయ్యారు. పోలీసులు మేము వీరికి సెక్యూరిటీ కల్పించలేమంటూ కూడా ఈరోజు హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఈ ఘటనని ఎలా చూడాలి? అయితే మన ఈ 8 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ, ముగుస్తున్నప్పటికీ ఈ కేసులో సరైన న్యాయం జరగలేదని చెప్పి ఈ తల్లిదండ్రులు, ఆ బాలిక యొక్క తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవడం జరిగింది. పర్మిషన్ ఇవ్వండి, వీల్ చైర్ యాత్ర చేస్తాం. ఆ అమ్మాయి యొక్క తల్లి ఒక దివ్యాంగురాలు కాబట్టి
సో ఏంటి పర్మిషన్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆ ఇన్యాక్షన్ పైన వీళ్ళు ఏం చేసినారు, ఈ డిసీజ్డ్ గర్ల్ యొక్క పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. పర్మిషన్ ఇవ్వడం లేదు, ఆ ఫైల్ని అలాగే పెండింగ్ పెట్టినారు, ఏదో ఒకటి తేల్చండి, పర్మిషన్ ఇప్పించండి అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో అవర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ limited only to the extent of whether the writ petition can be prevented by the police from carrying out or undertaking padayatra or wheelchair yatra in a form of expressing dissent against the government. So what we are saying before the High Court of Andhra Pradesh is expressing dissent against the government is an integral part of the democracy, and moreover it is a fundamental right to freedom of speech and expression, which is guaranteed by the Constitution of India under Part 3. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం వినిపించడం, విమర్శించడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుందని చెప్పేసి వేరియస్ కెరీన్ ఆఫ్ జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అమరావతి కేసులో కూడా వాళ్ళు పాదయాత్ర చేస్తానంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. సో ఇవన్నీ పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల కిందికి వస్తాయి. కాబట్టి వాట్ వీఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఈస్ ఈవెన్ ద పాయింట్ ఫర్ కన్సిడరేషన్ బిఫోర్ ద కోర్ట్ ఈస్ అసలు వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ డస్ పోలీస్ డిపార్ట్మెంట్ పొసెస్, వాళ్ళకి ఏం అథారిటీ ఉంది, ఏం జ్యూరిస్డిక్షన్ ఉంది పర్మిషన్ ఇవ్వడానికి, అసలు వాళ్ళ పర్మిషన్ అవసరమా? ఈ అమరావతి రైతులకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాంట్లో చాలా కేటగిరికల్గా చెప్పడం ఏంటంటే ఇలాంటి ధర్నాల్లో ఈ ఏదైతే పాదయాత్రలు ఏదైతే చేస్తున్నారో నిరసన తెలిపేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు, ప్రజల్లో లా అండ్ ఆర్డర్ని దెబ్బతీస్తారనే ఒక ఊహల్లో పర్మిషన్ రిఫ్యూజ్ చేయడానికి పోలీసులకు అధికారం లేదు. వాళ్ళు దగ్గరుండి రక్షణ కల్పించాలి పోలీసులు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్స్ అన్నీ మేము రిలే అవుతున్నాం. ఈ జడ్జిమెంట్స్ మేరకే ఈ తల్లిదండ్రులకు కూడా పర్మిషన్ ఇవ్వండి అని మనం అడుగుతున్నాం. మా లిమిటెడ్ ఎక్స్టెంట్ మా ఏదైతే ప్రేయర్ ఏదైతే ఉందో, మా రిట్ పిటిషన్ ఏది ఉందో ఇంతవరకే పరిమితం. సార్, అంటే గతంలో కూడా ఈ 5 మెన్ కమిటీలో క్లియర్గా జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో 5 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో అత్యాచారం జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిందంటూ కూడా నివేదికలు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా నిందితులు విదేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంటే చట్టం ఏం చెప్తుంది? అయితే ఈ విషయంలో వీళ్ళు విదేశాల్లో తిరగని, భారతదేశంలో ఎక్కడైనా తిరగని ఒక విషయం. క్రైమ్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 2017. ఈ టైమ్ అండ్ అగైన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము మంచి ఆఫీసర్లను ఇస్తున్నాము, మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను ఇస్తున్నామని. ఈ కేసు ఒకసారి సిబిసిఐడి వెళ్ళింది. ఫస్ట్ తాలూకా పోలీసులు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత డిఎస్పీ ఎస్సీ/ఎస్టీ సెల్ డిఎస్పీ వినోద్ కుమార్ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళింది. తర్వాత అడిషనల్ ఎస్పీ రమాదేవి గారు వచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేయడం జరిగింది. అంతకుముందే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడున్న డిఎస్పీ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. రమాదేవి గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాల మేరకు రమాదేవి గారు మళ్ళీ సిఐడి నుంచి వచ్చి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మళ్ళీ ఈ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ ఈ కేసును మేము తీసుకోలేమని చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఈ కేసును మళ్ళీ ఒకసారి సిబిఐకి వేయడం జరిగింది. ఇప్పుడు రవికుమార్ గారు డిఎస్పీ సిఐడిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎంతమంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను వేస్తున్నారు, ఈ ఇన్వెస్టిగేషన్ని ఏ ఏజెన్సీకి అప్పగిస్తున్నారు అన్నది కాదు మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్, రైట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమే ఎందుకు ఇన్వెస్టిగేషన్లో ల్యాప్సెస్ ఉన్నాయి, ల్యాప్సెస్ జరగడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఈ ల్యాప్సెస్ జరగడానికి కారణం ఏంటి? ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, ఆ ఎస్హెచ్ఓని వీళ్ళందరినీ కూడా ఎగ్జామైన్ చేయాలి, వీళ్ళని కూడా ఇంట్రాగేట్ చేయాలి. ఎందుకు తప్పుదోవ పట్టింది ఈ కేసు, ఎందుకు నీరు కాబడుతుందని. సో ఇప్పుడు దీనికి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి? నేను కాదు, అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాలి, అప్పుడున్న ఎస్హెచ్ఓ చెప్పాలి. ఎందుకు 8 సంవత్సరాలైనా మరి ఈ కేసులో పురోగతి లేదన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలి. అప్పటి ప్రభుత్వం చెప్పాలి, అప్పుడు ప్రభుత్వ పెద్దలు చెప్పాలి, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. సో ఏమైపోయిందంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లైజనింగ్ లేకపోవడము. చిత్తశుద్ధి కూడా ఉండాలి ప్రభుత్వాలకి. చిత్తశుద్ధి ఉండి ఒక సిట్టో లేకపోతే ఒక మంచి లైజన్ చేసి ఒక అధికారిని వేసి ఇన్వెస్టిగేషన్ని మానిటర్ చేస్తే అవతల ఎంత తోడైనా సరే. ఇప్పుడు ఈ
వాళ్ళు డబ్బు ఉందా డబ్బు లేదా, పెద్ద కులస్తులా చిన్న కులస్తులా కాదు మ్యాటర్. డబ్బు ఉంటే ఏదైనా చేసేయచ్చు, ఏ కేసునైనా ఎంత తారుమారైనా చేయొచ్చు అనే దానికి రాంగ్ ప్రెసిడెన్స్గా ఈ కేసు ఎగ్జాంపుల్గా మిగిలిపోవద్దు. ఈ కేసుని ఉపయోగించుకొని భవిష్యత్తులో జరిగే నేరాలు కూడా ఒక రాంగ్ ప్రెసిడెన్స్, ఒక ఉదాహరణగా నిలిచిపోకూడదు అనేది నాలాంటి వాళ్ళ ఆందోళన. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. జస్టిస్ జరుగుతున్నట్టు కాదు, కనిపించడమే కాదు, దాని అనుభూతి కూడా చెందాలి. అందరికీ కనిపించేలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటే దీనిలో ఏదైనా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. అంటే ఫైనల్గా దేశంలో ఇలాంటి ఘటనలు అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. కానీ అన్ని ఎవిడెన్సెస్ క్లియర్గా ఉన్నప్పటికీ 8 సంవత్సరాలు గడుస్తూ ఉంది. నిజంగా బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందంటారా? న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. అప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్లో, కాలక్రమేణా ఈ 8 సంవత్సరాలు జరిగిన ఇన్వెస్టిగేషన్లో సంపాదించిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గర పెట్టుకొని ఈ విషయంలో చాలా ఎంతూజియాస్టిక్గా ఉండే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టి, న్యాయ పరిజ్ఞానం ఉండాలి, అందరూ కలిసికట్టుగా కోర్టుకి కనుక ఆధారాలు సమర్పిస్తే, ఏం ల్యాప్సెస్ లేకుండా కనుక ఫర్దర్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కనుక వేస్తే ఖచ్చితంగా ఎవరు తప్పించుకున్నారండి? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, చాలా సొసైటీలో పలుకుబడి ఉన్న వాళ్ళు చట్టం చేతికి దొరికి శిక్షలు అనుభవించలేదా? ఖచ్చితంగా ఈ కేసులో కూడా నిందితులు దొరుకుతారు. ఆ మేరకు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఇప్పటికైనా ఫైల్ చేస్తే ల్యాప్సెస్ లేకుండా ఖచ్చితంగా 100% కన్విక్షన్ వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇటీవల మనం చూసాము, తెలంగాణ రాష్ట్రంలో దిశ కావచ్చు, గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు నిందితులను కూడా ఇటీవల కాలంలో వారికి శిక్షలు పడ్డాయి. అలాంటి కఠినమైనటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉంటుందంటారా? ఎందుకంటే ఇప్పటికే అన్ని ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ ఆ కేసులో కొన్ని తారుమారు కావడం, తారుమారు అయిన తర్వాత ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ఇక్కడ న్యాయం జరగడం లేదనేది మెయిన్ ఉద్దేశం పేరెంట్స్. ఇప్పుడు ఢిల్లీ నిర్భయ కేసు చూసుకుందాం. అది సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. తెలంగాణలో జరిగిన ఏదైతే ఉందో, దిశ సంబంధించినది ఏదైతే ఉందో, నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఏ కేసుకి ఆ కేసు సపరేట్. ఇప్పుడు చట్టాన్ని ఆశ్రయిస్తే ఎంత చట్టబద్ధంగా శిక్ష వేయచ్చు అని దిశ కేసు, నిర్భయ కేసు మనకు ఉదాహరణ. అసలు చట్టం కూడా చేయలేని పని ఇమ్మీడియట్ జస్టిస్ జరుగుతుంది, ఎన్కౌంటర్ రూపంలో జరుగుతుందని ఇది తెలంగాణ ఉదాహరణ. నేనేమంటానంటే ప్రజల యొక్క భావోద్వేగాలపైన నడవకూడదు, ఎప్పుడు కూడా చట్ట ప్రకారమే ఇన్వెస్టిగేషన్స్ జరగాలి. ఎందుకంటే భావోద్వేగాలపైన నడిస్తే ఒకసారి ఏం జరుగుతుందంటే ఇన్నోసెంట్ కూడా అందులో బలిపశు అయ్యే విక్టిమైజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ కేసుకి మనం అన్వయించుకొని చూస్తే నేను మళ్ళీ అక్కడికే మొదటికే వస్తాను. ఎట్లా అంటే ఒక కేస్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్లు అందరూ చాలా సీనియర్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లుగా, డిఎస్పీలుగా చేసిన వాళ్ళు, అడిషనల్ ఎస్పీగా కూడా చేసిన వాళ్ళు. సో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు మీ ఎంటైర్ సర్వీస్లో కొన్ని వందల వేల క్రైమ్స్ రిజిస్టర్ చేసి ఉంటారు కదా, ఇన్వెస్టిగేట్ చేసి ఉంటారు కదా. ఈ కేసును ఒక క్లాసిక్, ఒక స్పెషల్లీ ఐడెంటిఫైడ్ కేసుగా తీసుకొని చిత్తశుద్ధితో 1 నెల 2 నెలలో టార్గెట్గా పెట్టుకొని టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఈ 2 నెలలు ఎంత ఒత్తిడి వచ్చినా ఒత్తిడికి గురి కాకుండా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసేస్తే, వన్స్ నువ్వు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎవరు దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఉండదు కదా. ఈ 2 నెలలు అట్లీస్ట్ ఇంత ప్రభుత్వ సొమ్మునే కదా జీతంగా తీసుకుంటున్నారు, ప్రజల కొరకే కదా పనిచేయాలి. మరి మీరు ఎంత కృతజ్ఞతతో ఉండాలి, ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉండాలి. 2 నెలలు ఈ అమ్మాయికి, ఈ కుటుంబానికి నేను న్యాయం చేయాలి, నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఇదే నేను నా సర్వీస్కి ఇచ్చుకునే వాల్యూ అని మీరు అనుకొని 2 నెలలు చిత్తశుద్ధిగా ఇన్వెస్టిగేషన్ చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. నెక్స్ట్ ఎవరు మ్యానిపులేట్ చేస్తారు? ఎవరు మ్యానిపులేట్ చేయలేరు కదా. సో ఆ చిత్తశుద్ధి ఉండాలి అంటున్నాను నేను. ఆ చిత్తశుద్ధి కలిగిన ఆఫీసర్లు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడున్న సిఐడిలో ఉన్నారు, మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులో కూడా ఉన్నారు. ఎత్తుక్కొని వచ్చి ఎక్కడున్నారో వెతికి తీసుకొచ్చి వేయండి, మానిటర్ చేయండి, లైజనింగ్ చేయండి, చేసి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేయించండి. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ కేసుని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను బ్లేమ్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని. ఈ గవర్నమెంట్ అయినా సరే, పోయిన గవర్నమెంట్ అయినా సరే, చిత్తశుద్ధి లేదనేది నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. ఇది మొత్తంగా కర్నూలు నగర శివారులో జరిగిన ఈ ప్రీతి
అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసిన ఘటన ఏదైతే ఉందో అందులో ప్రధానంగా తమ తల్లిదండ్రులు 8 సంవత్సరాలు గడుస్తున్నా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. హైకోర్టును కూడా ఆశ్రయించడంతో హైకోర్టుకు పోలీసులు కూడా అక్కడ సెక్యూరిటీని కల్పించలేమంటూ కోరిన పరిస్థితి. ఈరోజు జరిగే ఈ ఏదైతే వర్ధంతి కార్యక్రమం ఉందో అక్కడ దాదాపు 2 గంటల పాటు తమ నిరసనను తెలుపుకోవచ్చంటూ కూడా హైకోర్టు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికైనా కోర్టు ఆదేశానుసారంగా పనిచేయాలి. ఎందుకంటే ఈ ఉండే ఎవిడెన్సెస్ తారుమారు చేయడం వల్ల నిజమైన బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదంటూ కూడా న్యాయవాది తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు. For more videos like this, subscribe Big TV channel.